హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్త జీమెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా నెక్స్ట్ వీడియో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఆ టాపిక్ ఏంటో మీరు కామెంట్ అయితే చేయండి. మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో మీరు జీమెయిల్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సెటప్ ఈమెయిల్. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. గూగుల్, అవుట్లుక్, అలాగే యాహూ, ఎక్స్చేంజ్ అండ్ ఆఫీస్, అదర్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ అని గూగుల్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత గూగుల్ సైన్ ఇన్ అని రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్పై మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ మై పర్సనల్ యూజ్ లేదా ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్. ఏదైనా ఆప్షన్ అనేది మీరు చూస్ అయితే చేసుకొని నెక్స్ట్పై క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ ఫస్ట్ నేమ్ అలాగే మీ సర్నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్పై మీరు క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఎంటర్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. మీరు మర్చిపోలేకుండా మీకు బాగా గుర్తుండే విధంగా ఒక పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకొని అది మీరు ఎక్కడైనా సేవ్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఎస్ ఐ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, తర్వాత కొన్ని కండిషన్స్ అయితే వస్తాయి. ఐ అగ్రీపై మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఏదైనా టాపిక్ మీరు చెప్పిన టాపిక్పై మేము వీడియో చేయాలి అనుకుంటే ఆ టాపిక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.